నమస్తే. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా పురుషోత్తం రెడ్డి గారు ఆయన పోటీ చేయబోతా ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. సో ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం చేయాలన్నటువంటి దానిపైన ఒక మేనిఫెస్టో రిలీజ్ కూడా చేయడం జరిగింది. సో ఆయనకు టీచర్స్ ఎందుకు ఓట్లేయాలి, సో టీచర్లకి ఆయన ఇచ్చేటువంటి భరోసా ఏంటన్నటువంటి అంశాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. గత 40 సంవత్సరాలుగా విద్యారంగంలో విద్యార్థులను తీర్చిదిద్దుతూ అన్నీ పరిశీలించినట్టయితే ఉపాధ్యాయులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఫీలింగ్ నాకు కలిగి ఉపాధ్యాయ సేవయే పరమావధిగా భావించి నేను ఎన్నో సమస్యలతో అవుతూ ఉపాధ్యాయులకు సముచిత గౌరవం ఇక్కడ లభిస్తలేని ఉద్దేశంతో దాన్ని ఏ విధంగా అధిగమించాలని చెప్పేసి దాదాపు ఒక 80,000 మంది ఉపాధ్యాయులకు నేను వాళ్ళ దగ్గర నుంచి రకరకాల సమస్యలు తీసుకొని వాటిని ఒక మేనిఫెస్టో రూపంలో కూడా వాళ్ళకు ఈ జీతభత్యాలు అవుతుంది, పోతే నెక్స్ట్ పిఆర్సీ సంబంధించిన విషయం కానీ, పోతే నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళ ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో 317 జీవోలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే విషయం కానీ, అదేవిధంగా అవి అన్నీ కూడా ఏంటంటే కొన్ని ఈ యొక్క యాజమాన్యాలు డిఫరెంట్గా అంటే కేజీబీబీ అని చెప్పేసి, మోడల్ స్కూల్స్ అని చెప్పి, నవోదయ స్కూల్స్, రకరకాల స్కూల్స్లో రకరకాల ఏజెండాస్, రకరకాల సిస్టమ్స్ ఉన్నవి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమగ్రంగా వాళ్ళకు అన్ని మొత్తం సర్వే చేసి దానికి ఎవరికి ఏం సమస్యలు ఉన్నవి, ఏ విధంగా సాధించాలని చెప్పేసి మొత్తం ఒక మేనిఫెస్టో రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో కూడా ఇక్కడ ఈ మేనిఫెస్టోలో కూడా బ్రీఫ్గా దీన్ని 7 పార్ట్స్గా డివైడ్ చేసి ఇక్కడ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత అండ్ పిఆర్సీ అమలు, అదేవిధంగా ఉన్నత విద్య అభివృద్ధికి పరిశోధన ప్రోత్సాహం. ఎందుకంటే రోజుకి ఈ +2 వ్యవస్థ కానీ, +3 వ్యవస్థ కానీ, విశ్వవిద్యాలయ వ్యవస్థ రోజుకు దిగజారిపోతుంది. వాటిని ఏ విధంగా కూడా చేయాలని చెప్పేటువంటి తపంతో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ప్రమోషన్స్ ఇవన్నీ లేకపోవడంలో కూడా, ఎందుకంటే దాదాపు ఒక జడ్పిహెచ్ఎస్ గెస్టెడ్ హెడ్ మాస్టర్స్, ఎంఈఓస్, కొన్ని ప్రమోషన్స్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉండటం వల్ల కూడా చాలామంది సఫలవుతూ లోపల కుమిలిపోతున్నారు. దాన్ని ప్రభుత్వం తీసుకెళ్ళి ఏ విధంగా సాధించాలని చెప్పేసి కూడా దానికి సంబంధించి ఒకటి రూట్ మ్యాప్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రైవేట్ ప్రభుత్వ విధానం, ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా కొన్ని, ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని రియంబర్స్మెంట్ ఇవి లేక, సరిగా జీతాలు లేక ఉపాధ్యాయులతో అవుతున్నారు. వాటిని కూడా మనం ఏంటంటే వాటిని కూడా ప్రోత్సహించేసి అంటే వాళ్ళకు కూడా కొన్ని సరళీకృత విధానం ద్వారా దాన్ని తెలంగాణ విద్యా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని చెప్పి ఒక ప్లాన్ తోటి, అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఈ మహిళా టీచర్స్, ఉమెన్స్ టీచర్స్ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే దాదాపుగా ఆల్మోస్ట్ సింపుల్గా జస్ట్ అంటే అది యాక్చువల్గా ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయులు చూసినట్టు దాదాపు మోర్ దాన్ 10,000 ఉమెన్ టీచర్స్ అబౌవ్ వీళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్యలు కూడా కొంతమంది దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ కాపీ కూడా మీకు ఇచ్చేస్తాను. ఏది ఏమైనప్పటికీ ఏంటంటే వచ్చే 6 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్సీ యొక్క పీరియడ్ 6 years, వచ్చే 6 సంవత్సరాల్లో దశల వారీగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఈ సమస్యలు సాధిస్తూ ముందుకు వెళ్ళిపోమని చెప్పేసి రూపొందించి ఈ మేనిఫెస్టోను దీన్ని ఎంతోమంది సహకారంతో దీన్ని తయారు చేయడం జరిగింది. దీనికి మీకు సహకరించి మీడియా ద్వారా నేను కోరుకున్నది ఏంటంటే గౌరవ ఉపాధ్యాయులందరికీ కూడా నన్ను ఇక్కడ అగ్ర మెజార్టీతో గెలిపించి రేపు 27వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో నన్ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించి దానికి నన్ను ముందు వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకి నాకు పునాదులు వేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు 7 సంబంధించినటువంటి కేటగిరీ వైజ్గా మీరు విభజించి ఈ సమస్యల కోసం పోరాడతామన్నటువంటి మాట చెప్పడం జరిగింది. సో ఒక ఎమ్మెల్సీగా అయితే మాత్రం వీటిని పరిష్కరించవచ్చా? ఇంతకుముందు 317 జీవోతో చాలామంది ఉపాధ్యాయులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో వాటి పట్ల ఎప్పుడైనా కానీ పురుషోత్తం రెడ్డి గారు ఎక్కడైనా రోడ్డుకి ఎక్కాల్సినటువంటి, లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా విన్నవించినటువంటి పరిస్థితి గతంలో ఉందో? కేవలం ఎన్నికల కోసం మాత్రమే, ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మాత్రమే ఈ సంబంధించినటువంటి అంశాలు గుర్తుకు రావడం పట్ల ఏమనుకోవచ్చు? నేను తయారు చేసినటువంటి కొన్ని వేల మంది విద్యార్థులు కూడా ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. వాళ్ళ ప్రోత్సాహం అవుతుంది. నేను తెలంగాణకు, ఒక నల్గొండ జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ విద్యారంగానికి నేను చేసిన సేవలే నాకు ఒక ఇన్స్పిరేషన్, ప్రేరణగా తీసుకొని
వారందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. సో అంటే టీచర్ ఎమ్మెల్సీలతో అంటే పొలిటికల్ పార్టీలు కూడా గతంలో టీచర్ ఎమ్మెల్సీలు అంటే సో పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యేది కావు, కేవలం యూనియన్ల పరంగా అయ్యేటువంటి ఎన్నికలు. సో ఇప్పుడు అన్ని కూడా పార్టీల పరం అయిపోయినాయి. వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పార్టీని నిలబెడుతుంది, ఈ పార్టీ అభ్యర్థి అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో జనాలందరూ కూడా ముఖ్యంగా టీచర్లు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, సో పార్టీలను చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. ఇండిపెండెంట్ అభ్యర్థులకి అంత ఈజీగా విన్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇది మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్గా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అనేది ఓన్లీ ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని, పెద్దల సభల యొక్క గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అని చెప్పి నిర్ణయించారు. ఈవెన్ మాకు ఇచ్చినట్టు ఈ పోలింగ్ బ్యాలెట్లో కూడా ఓన్లీ నేమ్ అండ్ పోతే మా ఫోటో మాత్రం ఉంటుంది తప్ప ఏ పార్టీ సింబల్ కానీ ఏది కానీ ఉండదు. అసలు ఏ పార్టీకి అసలు యాక్చువల్గా సరే నేను అంటే నా నేచర్ ఏంటంటే ఒకరు విమర్శించేటువంటి అర్హత అంటే ఎప్పుడు కూడా నాకు ఆలోచన కాదు. కానీ యాక్చువల్గా ఉపాధ్యాయులు ఏ రాజకీయాలు దీనికి సంబంధం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి పోయి స్వతంత్రంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఫైట్ చేసి తీసుకురాలుతుంది తప్ప ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల సమస్యలు మనం పరిష్కరించుకోవడంలో అది కొంత ఇబ్బందికరమైనవే. కానీ ఇది మాత్రం ఏంటంటే నేను ఒక స్వతంత్ర సభ్యుడిగానే ఉండి నేను మాత్రమే అంటే ఉపాధ్యాయుల కొరకు మాత్రమే ఉపాధ్యాయ సేవకు ఉన్నా కాబట్టి నేను వారి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంతో ఎంత ఎదిరించేసరి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి నేను ఎల్లప్పుడూ ముందుగా ఉంటానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను.